అన్నయ్య ఇప్పుడు మొన్న యూట్యూబ్లో పెట్టాను కదా ఆ పిల్లలు మనకి సేల్ అయిపోయాను 3 బ్యాచ్లు సేల్ అయ్యాయి ఇంకపోతే 2 బ్యాచ్లు ఉన్నాయి అన్నోళ్ళు మన సబ్స్క్రైబర్స్ మొత్తం వీళ్ళు వచ్చేసి ఎవరున్నా బడికాయపల్లి అంటే మదనపల్లి నుంచి వచ్చారన్న మన ఊరికి బి కొత్తకోట అంటన్నా మదనపల్లి డిస్టిక్ కదా మదనపల్లి నుంచి వచ్చారన్న ఇవి వచ్చేసి ముగ్గురు 3 బ్యాచ్లు తీసుకున్నారన్న ఒక్కొక్కరికి ఏ బ్యాచ్ రేటు కూడా చెప్పండి అన్న మీ బ్యాచ్ ఎన్ని పిల్లలు మొత్తం మా బ్యాచ్ 14 పిల్లలు జత ఎంత పడ్డాయన్న మీకు 10,600తో అన్న ఈ బ్యాచ్ వచ్చేసి 7 జతలు 14 పిల్లలు 10,600తో అన్న కొనుక్కున్నారు 14 పిల్లలు అన్న మీ అన్న మీ ఎన్ని పిల్లలు మీ వచ్చేసి మీ 14 పిల్లలు ఓహో మీ ఇద్దరు ఒకటే బ్యాచ్ కదా అన్న వీళ్ళిద్దరు వచ్చి ఒకే బ్యాచ్ మీది ఎన్ని పిల్లలు అన్న 10 పిల్లలు ఎట్టబడ్డాయన్న జత 11,200 అన్న 10 పిల్లలు వచ్చేసి 11,200తో ఈ అన్నగారికి ఇచ్చాను మీ ఇద్దరు ఒకటే కదా ఇంకో జత 3వ బ్యాచ్ వచ్చేసి 22 పిల్లలు 22 పిల్లలు వచ్చి అవి ఎట్టబడ్డాయన్న మనకి 11,200 పడ్డాయన్న అన్న వీళ్ళు మొత్తం వచ్చేసి 3 బ్యాచ్లు తీసుకున్నారు పోతే ఇంక 2 బ్యాచ్లు ఉన్నాయన్న వీళ్ళు మదనపల్లి నుంచి బి కొత్తకోట నుంచి వచ్చారన్న మన సబ్స్క్రైబర్స్ మనకు కాల్ చేసి ఇక్కడికి వచ్చారు బండికి కూడా ఎత్తుకొని వెళ్ళిపోయారు మొత్తం క్యాష్ కట్టే తీసుకెళ్లారు ఇంకెవరికైనా కావాలంటే ఇంకా 3 బ్యాచ్లు ఉన్నాయన్న కావాలంటే నా నెంబర్కి కాల్ చేస్తే ఆ 3 బ్యాచ్లు కూడా నేను చెప్తానన్న మీకు రైతు వారీగా ఉన్నాయి కాబట్టి కొంచెం తగ్గుతుందన్న కాబట్టి మీరు ఎవరైనా కావాల్సి ఉంటే నా నెంబర్కి కాల్ చేస్తే మీకు మిగతా బ్యాచ్ పిల్లలు కూడా విషయం చెప్తానన్న ఓకే అన్న థ్యాంక్ యూ ఏ ఇబ్బందులు నీ మొహం కూడా వస్తుంది అన్న ఇది వచ్చేసి బడుగు మదనపల్లికి పంపిస్తానన్న మీకు ఎవరైనా కావాలంటే ఏ వెహికల్ ఈ బండే పంపిస్తానన్న బండి కూడా చాలా తక్కువగానే వస్తాడు ఎవరికైనా కావాల్సి ఉంటే ఆ డ్రైవర్ని ఒకసారి నెంబర్ చెప్తారు ఆ నెంబర్కి కాల్ చేయండి ఏ ఊరికన్నా మదనపల్లి బి కొత్తకోట ఎంత అన్న బడుగు అప్ అండ్ డౌన్ వచ్చేసి 8,400 అప్ అండ్ డౌన్ ఎంత వస్తుంది కిలోమీటర్లు 470 కిలోమీటర్లు వస్తుంది బాడుగు 8,500 బాడుగు నా మొత్తం అప్ అండ్ డౌన్ వచ్చేసి 470 కిలోమీటర్లు వస్తుంది బాడుగు వచ్చేసి 8,500 అన్న మనకి ఎవరికైనా వెహికల్ కావాలన్నా మన ఊరి దగ్గరే అవకాశం ఉంటుంది మీరు వచ్చారంటే బండి కూడా పంపించడానికి సదుపాయం ఉందన్న ఇది మనకి బులోరా బండి డబుల్ స్టెప్ బండి అన్న మనకి వెహికల్ కూడా మీకు 50 పిల్లలు కానీ 60 పిల్లలు కానీ పడతాయి బండి వచ్చేసి బులోరా బండి డబుల్ స్టెప్ బండి మనకి 50 పిల్లలైనా పడతాయి 60 పిల్లలైనా పడతాయి డబుల్ స్టెప్ బండి ఎవరైనా మీరు నా దగ్గరకు వచ్చంటే ఈ బండి కూడా నేను అన్న మీరు చూశారు కదా మొత్తం మన దగ్గర 5 బ్యాచ్లు ఉన్నాయి 5 బ్యాచ్లు వచ్చి నిన్న మదనపల్లి అన్నోళ్ళు వచ్చేసి మన సబ్స్క్రైబర్సే వాళ్ళు మన వీడియో చూసి కాల్ చేసేసి అన్న మాకు 3 బ్యాచ్ కావాలి అంటే 5 కట్టల్లో 3 కట్టలు మీరు ఇస్తానంటే మేము వస్తామని చెప్పారన్న సరే అలాగే రమ్మని చెప్పానన్న ఫోన్ చేశారు మనకు కాల్ చేసి వచ్చారు మన ఊరికి వచ్చారు 3 రైతుల దగ్గరికే తీసుకెళ్ళాను ఒక్కొక్కరికి వాళ్ళు చెప్పిన రేటుకి మనం చెప్పిన రేటుకి కొంచెం మార్జిన్ తగ్గించే అదే మీకు సంతలో కానీ అయితే అదే పిల్లలైతే మీకు 12,000 తక్కువ రావన్నా ఎప్పుడైనా కూడా సంతలో కంటే రైతు దగ్గరే చాలా తక్కువకు వస్తాయని నేను చెప్తున్నాను ఎవరికైనా కావాలంటే సంతలో వస్తాయన్న తక్కువ వస్తుంటాయి కానీ రకరకాల జబ్బులు ఉండొచ్చు కానీ రకరకాలుగా ఉంటాయి చెప్పలేము అవి అంటే కొన్ని బాగాలేకుండా ఉన్నటివి ఉంటాయి అవి మనం చెప్పలేమన్నా అదే రైతు దగ్గర అయితే మనకు అన్ని వ్యాక్సిన్స్ వేసుకుంటారు రైతు వారికి అయితే చాలా జాగ్రత్తగా చూసుకుంటారు సంతకు కూడా వస్తాయన్న మంచి పిల్లలు రావడం లేదు కాకపోతే అవి కొన్ని జబ్బులుండే పిల్లలు రావచ్చు బాగుండే పిల్లలు రావచ్చు అవి మనం కనుక్కోలేమన్నా సంతలో అదే రైతు దగ్గర అయితే మనకు అన్నీ తెలుస్తుంది ఎందుకంటే రైతు దగ్గర ప్రతి ఒక్క వ్యాక్సిన్ వేసుకుంటాడు ప్రతి ఒక్కడి జాగ్రత్తగా చూసుకుంటాడు కాబట్టి రైతు దగ్గర అయితే ఇప్పుడు సంతకి వెళ్ళామంటే ఇక్కడ రైతు దగ్గరే అతను తీసుకెళ్తారన్న వ్యాపారస్తుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు మళ్ళీ అతనికి ఆదాయం ఇవన్నీ చూసుకొని మనకు పిల్లలు ఇస్తారన్న అదే ఇక్కడైతే రైతుల దగ్గరగానైతే మనకి ఇవన్నీ ఉండదన్న చాలా వరకు అక్కడికి ఇక్కడికి 1,000 రూపాయలు డిఫరెంట్ ఉందన్న అక్కడ 12,000 అంటే ఇక్కడ 11,000కి అట్లా వచ్చేస్తాయి కాబట్టి రైతు దగ్గరికి వచ్చారంటే మీకు 1,000 రూపాయలు 500 ఖచ్చితంగా చాలా సంతలోకి ఇక్కడ చాలా తక్కువగానే వస్తాయన్న కాబట్టి అది మీ ఇష్టం అన్న సంతలో వస్తాయి ఎక్కువ రేటు ఉంటాయి తక్కువ రేటుకు వచ్చినప్పుడు తీసుకోవచ్చు ఎక్కువ రేటు అమ్మినప్పుడు అది మనం చెప్పలేమన్నా కాబట్టి మీకు ఎలా నచ్చితే అలా తీసుకోవచ్చు కానీ ఇక్కడే రైతు వారీగా అయితే మనకు చాలా తక్కువగా వస్తాయని చెప్తున్నా ఎవరికైనా కావాల్సి ఉంటే నా నెంబర్కి కాల్ చేసి ఈ పిల్లలు ఇప్పిస్తానన్నా ఇంకా 2 బ్యాచ్లు ఉన్నాయి
మొత్తం 5 బ్యాచ్లు ఉంటే 3 బ్యాచ్లు సేల్ అయిపోయి మనకు ఉండేది ఇంకా 2 బ్యాచ్లు ఉన్నాయి. ఎవరైనా కావాల్సి ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్. మీకు ఈ పిల్లలు ఎవరికైనా కావాల్సి ఉంటే నచ్చాయి, ఓకే మాకు కావాలి అంటే నా నెంబర్ టైటిల్ దగ్గర ఉంటే ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు మీకు ఈ పిల్లలు ఇప్పిస్తానన్నా, రైతు వారీగానే ఇప్పిస్తానన్నా. మీకు సంతలోకి ఇక్కడికి చాలా డిఫరెంట్ రేట్ ఉంటుందన్న. 1000